పారిస్ ఒలింపిక్స్ లో మొదటి నుంచి ఆశలు రేపిన హాకీ టీం జర్మనీతో పోరులో పోరాడి ఓడింది. పసిడి పోరుకు అర్హత సాధిస్తుందనుకున్న టీమిండియా సెమీస్లో నిరాశపరిచింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో 2-3 తేడాతో పోరాడి ఓడింది. దీంతో కాంస్యం కోసం రేపు స్పెయిన్తో తలపడనుంది. సెమీస్ మ్యాచ్ మొదలైన తొలి 2 నిమిషాల్లోనే భారత్కు 2 పెనాల్టీ కార్నర్లు లభించాయి. టీమిండియా తరపున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్ గోల్స్ చేశారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చివరిలో భారత్కు గోల్ చేసే అవకాశం వచ్చినా తుటిలో చేజారిపోయింది. దీంతో పసిడి పోరు నుంచి భారత్ వైదొలిగింది. పసిడి పోరుకు అర్హత సాధిస్తుందనుకున్న టీమిండియా సెమీస్లో నిరాశపరిచింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో 2-3 తేడాతో పోరాడి ఓడింది. దీంతో కాంస్యం కోసం రేపు స్పెయిన్తో తలపడనుంది. సెమీస్ మ్యాచ్ మొదలైన తొలి 2 నిమిషాల్లోనే భారత్కు 2 పెనాల్టీ కార్నర్లు లభించాయి. టీమిండియా తరపున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్ గోల్స్ చేశారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చివరిలో భారత్కు గోల్ చేసే అవకాశం వచ్చినా తుటిలో చేజారిపోయింది. దీంతో పసిడి పోరు నుంచి భారత్ వైదొలిగింది.